హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మై డైరీస్. ఈరోజు మీకు చక్కెర పొంగల్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి నా స్టైల్లో. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాసుడు బియ్యం అండి, ఒక అర గ్లాస్ పెసరపప్పు, ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లము, ఒక అర గ్లాసు పంచదార అండి, యాలకుల పొడి అండి, చిన్నగా తరుక్కున్న కొబ్బరి ముక్కలండి, ఒక చిటికెడు పచ్చకర్పూరం కావాలండి. దీనికి ఈ పదార్థాలు కావాలండి. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలండి. ఈ గిన్నెలో మనం ఏమవుతే తీసుకున్నాం, బియ్యము, పెసరపప్పు, ఈ రెండు కలిపి బాగా కడిగేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా బాగా కడిగేసుకుని తెచ్చుకోవాలండి. తీసుకొచ్చుకుని అందులో మనం ఏ గ్లాస్తో అవుతే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు పోయాలండి. 3 గ్లాసులు నీళ్లు పోయాలండి. మూడు గ్లాసులు నీళ్లు పోసి ఒక కుక్కర్ తీసుకోవాలండి. ఆ కుక్కర్లో ఈ కడిగిన బియ్యం 3 గ్లాసులు పోసాం కదండి, అది కుక్కర్లో పెట్టేయాలండి. కుక్కర్లో పెట్టి ఇలా మూత పెట్టేసి స్టవ్ వెలిగించి 3 కూతలు తీసుకురావాలండి. ఇగోండి, కుక్కర్ 3 కూతలు వచ్చేసిందండి. 3 కూతలు వచ్చేసిన తర్వాత ఇలా గిన్నె బయటకు తీయాలండి. ఇలా గిన్నె బయటకు తీసి కుక్కర్ గిన్నె ఇలా పెట్టుకుని ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకుంటే ఇలా ఉడికిపోతుందండి. బాగా ఉడికిపోయిన తర్వాత ఒక బూలు ముక్కలు పెట్టుకొని స్టవ్ వెలిగించి బూలు ముక్కలు పెట్టుకోవాలండి. అందులో ఇందాక మనం ఒక గ్లాస్తో నెయ్యి పెట్టుకున్నాం కదండి, ఈ నెయ్యిలో కొంచెం నెయ్యి ఇందులో వేయాలండి. ఇందులో కొంచెం నెయ్యి వేసి ఈ చిన్న చిన్న కొబ్బరి ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదండి, ఈ చిన్న చిన్న కొబ్బరి ముక్కలు కూడా ఇందులో వేయించాలండి. ఇందులో ఇలాగా మనం చనివిల్లోకి వేయించుకుంటాం కదండి, అలా దూరగా వేయించుకోవాలండి. ఇదిగోండి, ఇలా దూరగా వేగాలండి. ఇలా దూరగా వేగిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి, చక్కెర పొంగలు, ఉడికిన పొంగలి చక్కెర పక్కన పెట్టుకున్నాం కదండి, ఇది మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఇలా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి బాగానే. ఇదిగోండి, ఇలా పప్పు బియ్యం కలిపి ఉడికినది ఉంది కదండి, ఇందులోనే మనం కొలిచి పెట్టుకున్న బెల్లం వేసేయాలండి. ఈ బెల్లం వేసేయాలండి. ఈ అర గ్లాసు పందార కూడా కొలుచుకున్నాం కదండి, ఇది కూడా ఇందులో వేసేయాలండి. వేసి బాగా కలిపేయాలండి. ఇలా కలిపేసేయాలండి. ఇలా కలిపి కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఇలా రెండు కలిపేసరికి కొంచెం ఇలా పలచపడుతుందండి, కంగారు ఏమి ఉండదు, మళ్ళీ దగ్గరగా అయిపోతుంది. ఇలా కొంచెం రెండు కలిసిన తర్వాత మనం ఒక 2 టీ స్పూన్స్ యాలకుల పొడి వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు టీ స్పూన్స్ యాలకుల పొడి వేసుకోవాలండి. వేసుకుని మళ్ళీ కలిపేసుకోవాలండి. ఇది చూసారండి, తగ్గించి పెట్టుకోవాలండి స్టవ్ని. ఇందులో కొంతమంది పాలు పోస్తారండి,
కానీ పాలు పోసిన కన్నా ఇలా చేస్తేనే చాలా బాగుంటుందండి. పాలు పోస్తే టేస్ట్ మారిపోతుందండి. ఇలాగా మొత్తం మా ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఇలాగే చేసేవారండి. నేను కూడా ఇలాగే చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా అయిపోయిన తర్వాత మనం కొలిచిపెట్టుకున్న నెయ్యి కూడా ఉంది కదండి, ఈ నెయ్యి కూడా ఇందులో పోసేయాలండి. నెయ్యి కూడా ఇందులో పోసేసి బాగా కలపాలండి. ఇది కొంచెం ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మీకు గట్టి పడిపోతుందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా నెయ్యి కూడా పోసేసిన తర్వాత మనం కొబ్బరి ముక్కలు అవి వేయించి పెట్టుకున్నాం కదండి, నెయ్యితో వేయించాను కదండి, ఇవి కూడా ఇందులో వేసేయాలండి. ఈ నెయ్యితో వేయించిన కొబ్బరి ముక్కలు కూడా ఇందులో వేసేయాలి. వేసి బాగా కలపాలండి. కొంచెం మీడియంలోనే స్టవ్ పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. హైలో పెట్టుకుంటే కనుక మీకు మాడిపోతుందండి. ఇది పెసరపప్పు వేసాం కదండి, దానివల్ల కొంచెం చల్లారేటప్పటికి మీకు గట్టిగా అయిపోతుందండి. అందుకని కొంచెం ఇలాగా పల్చగా జారుగా ఉన్నప్పుడే దింపేసుకోవాలండి. ఇలా దింపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మీకు పచ్చికర్పూరం గురించి చెప్పాను కదండి, ఇది చిటికెడు తీస్తే చాలండి. ఈ పచ్చికర్పూరం మనం చల్లారాలండి. కొంచెం చల్లారిన తర్వాత ఈ పచ్చికర్పూరం వేయాలండి. వేడి మీద వేస్తే మీకు కొంచెం చిరుచేదుగా అనిపిస్తుందండి. అందుకని ఈ పచ్చికర్పూరాన్ని ఇలా నలిపేసి కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే చక్కెర పొంగల్ చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. మనకి గుళ్ళల్లో ఇవ్వడానికైనా దేనికైనా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి, చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి. ఇది ఇలా ఉండగానే దింపేసుకోవాలండి. దింపేసుకుని నైవేద్యం పెట్టుకోవడానికి దానికి అన్నిటికీ అనువుగా అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్